హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో డిసెంబర్ 16వ తేదీన ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, డిసెంబర్ 18 నాటికి అది అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం భారీ తుఫాన్గా ఏర్పడుతుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపుగా తుఫాను వచ్చేందుకు 50% అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే డిసెంబర్ 21న 22, 23, 24, 25 తేదీల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోస్తా ఆంధ్రాలో ఈ తుఫాను వల్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పడంతో రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవలే మీచంగ్ తుఫాన్ దెబ్బకు అతలాకుతలమైన రైతు మరో తుఫాన్ పొంచి ఉందన్న కారణంతో భయపడుతున్నాడు. తమ పంటలను రక్షించుకోవడం ఎలా అన్న దానిపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేటి నుండి 15వ తేదీ వరకు కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాయని పేర్కొంది. చాలా చోట్ల 11 నుండి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.